మంకాల్లో కోట్ల విలువైన ప్రభుత్వ భూమి మాయం. ప్రభుత్వ భూమి మాయమైపోయిందండి. ఇట్లా భూమి బస్ అంటారు చూసారా, అట్లా అక్కడ ప్రభుత్వ భూమి మాయమైపోయింది అనమాట. ఇదేంది ప్రభుత్వ భూమి మాయమైపోయింది అనుకుంటున్నారు కదా. మళ్ళీ ఎక్కడ అనుకున్నారు? అల్లాటప్ప పక్క సందుల్లోనో వేరే ఊళ్ళలోనో ఎక్కడెక్కడో కాదు, శంషాబాద్లో ఎయిర్పోర్ట్ను ఆనుకొని ఉంటుంది అనమాట. ఎయిర్పోర్ట్ను ఆనుకొని ఉన్న దాంట్లో ప్రభుత్వ భూమి మాయమైపోయింది. చుట్టూతా బౌన్సర్లు ఉంటారు, విత్ వెపన్స్ తోటి ఉంటారు. అక్కడికి మనలాంటి వాళ్ళు వెళ్ళారనమాట. వెపన్స్ తోటి ఉంటారు వాళ్ళు. చెరువుని యథేచ్ఛగా పూర్తిగా ఇట్లా కబ్జా పెడుతున్నారు పబ్లిక్గా పట్టపగలు. అడిగేటోళ్ళు లేడు, పట్టించుకునేటోళ్ళు లేడు. ఎందుకంటే మామూలుగా ప్రజలందరికీ ఒక రాజ్యాంగం ఉంటుంది, ఒక చట్టం ఉంటుంది. ఈయన మాత్రం ఈ పెద్ద మనిషి వర్టెక్స్ వర్మకి మాత్రం వేరే రాజ్యాంగం వేరే చట్టం ఉంటుంది. ఈయన సపరేట్ అనమాట. ఈయన రూటే సపరేట్. ఈయన మహేశ్వరం మండలంలోని ప్రభుత్వ భూమిలో వెలిసిన వర్టెక్స్ డిస్ట్రిక్ట్ ఫ్లోరెంజా వెంచర్ ప్రభుత్వ అసైన్ భూములు కబ్జా చేస్తూ కోట్లు కొల్లగొడుతున్న వర్మ, వర్టెక్స్ కేఎల్ఆర్ పేరుతో అక్రమంగా అనుమతులు పొందిన వైనం, పట్టపగలే చెరువును పూడ్చి దర్జాగా కబ్జా చేసిన అక్రమార్కుడు. ఇరిగేషన్ అధికారులు అక్రమాలపై కేసు నమోదు చేశారు. నేటికి ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకొని హైడ్రా. మరి ఏంటిది? వర్మపై ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కింద నేటికి కూడా కేసు నమోదు చేయని రెవెన్యూ అధికారులు. రెరా సుమోటోగా కేసు నమోదు చేయాలి. చెరువు నాలా అసైన్ భూముల్లో చేసిన వెంచర్ అనుమతులు రద్దు చేయకపోవడంలో మతలబేంటి? భూ కుంభకోణంలో ఏ అధికారికి ఎంతెంత ముడుపులు ముట్టాయి? రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు ప్రభుత్వ భూములు కాపాడే బాధ్యత లేదా అని ప్రశ్నిస్తున్న సామాజికవేత్తలు. అధికారుల అక్రమాలపై ఏసీబీ విజిలెన్స్ విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్న సామాన్యులు. మరి సామాన్యులపైన అయితే ఈ హైడ్రా కావచ్చు, ఈ రెరా కావచ్చు, మిగతావన్నీ ఉక్కుపాదం మోపుతాయి అనమాట. సామాన్యులు ఎప్పుడు తప్పు చేస్తారా, చిన్న పొరపాటు ఎక్కడ చేస్తారా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పి బాగా తహతహలాడుతూ ఉంటారు. కానీ మరి వర్టెక్స్ వర్మ అంటే హైడ్రా రంగనాథ్కి కావచ్చు, హెచ్ఎండిఓ వాళ్ళకి, రెరా వాళ్ళకి, వీళ్ళందరికీ భయమేమో ఆయన అంటే. లేకపోతే ప్రత్యేకంగా ఆయనకి వేరే రాజ్యాంగం ఏమైనా రూపొందించారేమో. చూడండి, చక్కగా యథేచ్ఛగా చెరువుని మొత్తం ఎట్లా మట్టి తెచ్చి పూడుస్తున్నారు చూడండి. చెరువు మరి ఎవరు ఆయిందా ఏమన్నా చెరువు అది? లేకపోతే గవర్నమెంట్ అయినా కానీ రాసి ఇచ్చిందా? లేకపోతే చెరువులను ఇష్టం కబ్జా పెట్టుకోయ్యా మేము చూస్తూ ఉంటాం అని చెప్పి ఏమన్నా ఆయనతో డీల్ కుదుర్చుకున్నారా? ఆన్సర్ లేని సమాధానాలు ఇవన్నీ. సరే, అంతకుముందు ప్రభుత్వం అంటే చూస్తూ ఊరుకుంది. గత ప్రభుత్వంలో ఇట్లాంటి కామన్ అయిపోయినాయి. ల్యాండ్ గ్రాబింగ్స్ కానీ కబ్జాలు కానీ గత ప్రభుత్వంలో కామన్ అయిపోయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి వాళ్ళపై ఉక్కుపాదం మోపుతుంది, గట్టిగా చర్యలు తీసుకుంటుంది. పైపెచ్చు హైడ్రా లాంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు, బలంగా యాక్షన్ ఉంటుంది అనుకున్నారు అంతా. కానీ హైడ్రా సామాన్యులు, చిన్న చిన్న వాళ్ళు, రోడ్లపైన ఫుట్పాత్లపైన పెట్టుకున్న వాళ్ళపైన హైడ్రా ప్రతాపం చూపిస్తుంది. ఇలాంటి వాళ్ళ జోలికి వెళ్ళనే వెళ్ళదు. ఏది మళ్ళీ పూర్తి సాక్ష్యాలు ఉన్నా సరే, పూర్తి ఆధారాలతో మనం చూపించినా సరే అటువైపు కన్నెత్తి చోటు రంగనాథ్. మరి భయమో భక్తో బాధ్యతో తెలవదు ఆయనకి. ప్రభుత్వం ఏదైనా, పార్టీ ఏదైనా, అధికారులు ఎవరైనా వర్టెక్స్ వర్మకు వెంట్రుకతో సమానం. ఇంతటి ఆరోపణ ఎందుకు చేయాల్సి వస్తుందంటే జరుగుతున్న దురాగతాలు మీరు గమనిస్తే అర్థమవుతుంది. ఆఫ్టర్ ఆల్ ఒక భూ కబ్జాదారుడు అతన్ని నిలువరించడం పెద్ద కష్టమేం కాదు. పెద్ద పెద్ద క్రిమినల్స్ని మట్టుబెట్టిన చరిత్రలు ఎన్నెన్నో ఉన్నాయి. మరి వర్మని ఎందుకు అదుపుజరైపోతున్నారు? అతగాడేమన్నా క్రిమినల్స్ కన్నా పెద్ద తోపా అని అనుమానం కలగక మానదు. ప్రజా సంపదను కొల్లగొడుతున్న ఇతగాడు పెద్ద పెద్ద క్రిమినల్స్ కంటే ప్రమాదకారి. భూ సంపదను కొల్లగొడుతున్న వర్మ ఎంతోమంది భవిష్యత్తును కాదరాస్తున్నారు. ఈ కలియుగం ఉన్నంతకాలం అతగాడు చేసిన భూదోపిడికి సంబంధించిన ప్రభావం భావితరాల మీద పడుతూనే ఉంటుంది. ఇలాంటి వారిని ఏం చేయాలో ప్రజలే చెప్పాలి. మరి టు బీ హానెస్ట్, అధికారులు ఎవరైనా సరే, వ్యవస్థలు ఏవైనా సరే, మనోడికి ఈ వర్మకి వెంట్రుకతో సమానం అండి. వెంట్రుక ఇట్లా అంటాడు ఎవరినైనా సరే, ఎవరిని దేకడైనా. మరి ఈయన చేసే ఈ కబ్జా వ్యవహారం, చెరువుల్ని పూడ్చే వ్యవహారం భవిష్యత్ తరాలకి తీరని లోటుగా మారబోతుంది. ఖచ్చితంగా భవిష్యత్ తరతరాలకి ఈయన చేసే కబ్జా ఒక శాపంగా మారబోతుంది. చెరువుల్ని బూట్ చేస్తాడు, ప్రభుత్వ స్థలాలని బూట్ చేస్తాడు, ప్రభుత్వ స్థలాలపైన బోర్డులు పెట్టేస్తాడు. ప్రభుత్వాలు వచ్చి వాటిని, అధికారులు వచ్చి వాటిని స్వాధీనపరుచుకుంటారు, కానీ మనోడిపైన కేసు పెట్టరు, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయరు, ఎటువంటి నోటీస్ ఇవ్వరు. ప్రత్యేక చట్టం ఆయనకు రూపొందించినట్టున్నారు నాకైతే అనిపిస్తుంది. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో మహేశ్వరం మండలంలోని మంకాల్ గ్రామ శివారులో వర్టెక్స్ డిస్ట్రిక్ట్, వర్టెక్స్ ఫ్లోరెంజా,
కేఎల్ఆర్ వర్టెక్స్ పేరుతో వెలిసిన అక్రమ వెంచర్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గోడకు ఆనుకొని ఉన్న సుమారు 340 ఎకరాల్లో వెలిసిన ఈ వెంచర్లో ప్రభుత్వ అసైన్, సీలింగ్ భూములు, చెరువులను దర్జాగా ఆక్రమించుకొని కోట్లు కొల్లగొడుతున్నాడు వర్మ. పట్టపగలే చెరువును దర్జాగా ఆక్రమించుకొని కబ్జా అంటే ఏంటో బహిరంగంగా చూపించాడు ఈ భూ దురాక్రమణదారుడు. భూ బదలాయింపు చేయడానికి వీలు లేని నిషేధ జాబితాలో ఉన్న భూములను తన ఖాతాలో జమ చేసుకున్నాడు వర్మ. కొందరు అధికారుల అవినీతి సొమ్ముతో కొనుగోలు చేసి తన గుప్పెట్లో పెట్టుకొని తాను చేసిందే కబ్జా, చెప్పేది చట్టం అన్న చందంగా వ్యవహరిస్తున్నాడు. చెరువులు చెరబడుతున్న వర్మ అక్రమాలపై స్పందించిన ఇరిగేషన్ అధికారులు ఏం చేశారంటే పాపం ఇరిగేషన్ అధికారులు గమనించారండి. కళ్ళు మూసుకుపోయి ఉన్నా సరే కొంత గమనించి మనలాంటి వాళ్ళు చాలామంది వెళ్ళి ఆ చెరువును కబ్జా పెడుతున్నాడు పట్టించుకున్నాడు, సరే పట్టించుకుంటాం అని చెప్పి వెళ్ళి ఏం చేశారు, కేసు ఫైల్ చేశారు. కేసు ఫైల్ చేసి ఇక రేపు కన్నెత్తి కూడా చూడలేం. మళ్ళీ కేసు ఫైల్ చేయడమే పెద్ద విషయం వాళ్ళకి ఈసారి పైన. ఇదే ఇంచోద్యమని దుమ్మెత్తి పోస్తున్నారు స్థానికులు. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కింద ల్యాండ్ ట్రెస్పాస్ కేసులు అతనిపై నమోదు చేయకపోవటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అదే ఇప్పుడు మనలాంటి వాళ్ళు సామాన్యులు ఎవరన్నా చెరువు ఆక్రమిస్తే కేసు పెట్టి ఊరికే వదిలిపోతారండి వాళ్ళు, తాట తీరు పట్టుకొని ఏంద్రాబాయ్ అని. మరి ఈయన ఎందుకు ఏం చేయట్లేదు, ఎందుకు ఇతని పైన ఎందుకు ఎఫ్ఐఆర్లు ఫైల్ అవ్వట్లేదు? చెరువు, నాలా, అసైన్ భూముల్లో అక్రమంగా వేసిన వెంచర్ ముమ్మాటికి అక్రమమైన అధికారులు తేల్చినా ఎందుకు మనవాడిని ఏం చేయట్లా? ఈ అక్రమ వెంచర్లో ఎవరు ఫ్లాట్లు కొనుగోలు చేసినా పారదర్శకంగా పనిచేసే అధికారులు వచ్చి చర్యలు చేపడితే కొనుగోలు చేసిన అమాయక ప్రజలు నష్టపోవటం తథ్యమైన ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు కొనేస్తారండి. ఇప్పుడంటే ఈ అధికారులంతా మనోడిచ్చిన ముష్టికో లంచానికో కకృతిపడి మనోడిని ఏమంటలేదు. కానీ రేపటి రోజున ఇంకో 10 ఏళ్ళ తర్వాత అయినా ఎవరో ఒక్కడు సరైన పని చేసే అధికారి రాకుండా ఉంటాడా? ఇలాంటి అక్రమాలను గుర్తించే ప్రభుత్వం రాకుండా ఉంటుందా? ఖచ్చితంగా వస్తుంది. ఆ వచ్చిన రోజు ఆ అధికారి ఇది చెరువుని బుచ్చేసి కట్టారు నాయన, దీన్ని కూల్చేయాలని చెప్పి ఉన్న పళంగా అక్కడ కూల్చేస్తే ఈ దొంగ చేతిలో కొని అక్రమంగా మోసపోయామని తెలుసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏం చేయాలి వాళ్ళు? అప్పుడు ముందుగానే ఇలాంటి వాళ్ళు ఎందుకు ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఇలాంటి వాటిని కొల్లగొట్టడం కానీ ఇలాంటి వాటిని కూల్చేయడం కానీ ఇలాంటి వాళ్ళపైన కేసు నమోదు చేయడం కానీ ఎందుకు చేయట్లేదు ముందుగానే? గతంలో మహేశ్వరం మండలంలో పనిచేసిన నాటికి తహసీల్దార్ ఆర్పి జ్యోతి ప్రొసీడింగ్ నెంబర్ BY 506/2021 తేదీ 30/9/2021 గల ఉత్తర్వులో తేల్చి చెప్పడం జరిగింది. దాంతో వారి ఆరోపణలకు బలం చేకూరినట్టు అయింది. వర్టెక్స్ వర్మ చేస్తున్న అక్రమాలపై అధికారులు చర్యలు చేపట్టడంలో ఒక అడుగు ముందుకు వేస్తే తక్షణమే వారు కార్యాలయం నుంచి బదిలీ కావాల్సిందే. ఇతగాడికి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక మంత్రి అండనలు మెండుగా ఉన్నాయి. ఎవరో ఎందుకు కేటీఆరే ఉండుంటాడు. ఎందుకంటే ఇట్లాంటి కబ్జాలు ఇలాంటివన్నీ దగ్గరుండి చూసిన ఆయనేగా కేటీఆర్, సంతోష్ రావు వీళ్ళు ఎవరో ఉండుంటారు. సో అక్రమార్కులు కబ్జాదారులకు మేము అండగా ఉంటామన్న చందంగా కేఎల్ఆర్ వర్టెక్స్ అనే నిర్మాణ సంస్థ వేసిన ఎంగిలి మెతుకులకు ఆశపడి ప్రభుత్వ అసైన్ చెరువు భూములు కబ్జాలు చేసిన ఈ అక్రమ వెంచర్లో అడ్డగోలుకు అనుమతి ఇచ్చాడు HMDA ప్లానింగ్ ఆఫీసర్గా విధులు వెలగబెట్టిన కోట్ల యశ్వంతరావు. ఇతగాడితో పాటు లేఅవుట్కు అనుమతి ఇచ్చిన లక్కం రామరెడ్డి అనే ప్లానింగ్ అధికారి సైతం అక్రమంగా అనుమతులు ఇచ్చారనే విమర్శలు ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ అసైన్ భూములపై కోనేరు రంగారావు సిఫార్సు కమిటీ ఇచ్చిన ఉత్తర్వులు బేఖాతరు చేశారనేది స్పష్టంగా కనిపిస్తుంది. POT చట్టం 1977 నిబంధనలకు తూట్లు పొడిచి 22A నిషేధ జాబితాలో ఉన్న భూములను కొల్లగొట్టారు ఈ వర్టెక్స్ వర్మ. వాల్టా చట్టం 2002 నిబంధనలను ఉల్లంఘించి పట్టపగలే చెరువును పూడ్చి అక్రమంగా దొడ్డిదారి అనుమతులు పొందటం, గత ప్రభుత్వంలో దోచుకున్న కాడికి దోచుకున్న చందంగా నడిచింది రియల్ ఎస్టేట్ వ్యాపారం. అందుకు నిదర్శనమే వర్టెక్స్ వర్మ కబ్జా వ్యవహారం. కేఎల్ఆర్ వర్టెక్స్ అనే పేరుతో రెరా అనుమతి పొంది వర్టెక్స్ డిస్ట్రిక్ట్స్, వర్టెక్స్ ఫ్లోరెంజా పేర్లతో చేస్తున్న ఈ అక్రమ వెంచర్ అనుమతులు రద్దు చేసి బ్లాక్ లిస్టులో పెట్టకపోవటం దాగి ఉన్న మర్మమేంటో రెరా కమిషన్ సమాధానం చెప్పాలి. ఈ వ్యవహారంపై విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టాలి. అమాయకులను మోసం చేయుటకు, కోట్ల రూపాయలు కొల్లగొట్టి దొడ్డిదారిని సొమ్ము చేసుకున్నటకు అక్రమంగా పొందిన HMD అనుమతులను రేటికి రద్దు చేయకపోవడంలో మతలబేంటి అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ భారీ భూకుంభకోణంలో ఏ అధికారికి ఎంతెంత ముడుపులు ముట్టాయో అన్న అంశాలపై సైతం విచారణ చేపట్టాలని డిమాండ్లు సైతం బలంగా వినిపిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కబ్జాలను కట్టడి చేసి పారదర్శకమైన పాలన అందించే బాధ్యత కలెక్టర్లకు లేదా అని ప్రశ్నిస్తున్నారు పలువురు సామాజికవేత్తలు. అధికారుల అక్రమాలపై చేస్తున్న కబ్జాలపై ACB, విజిలెన్స్ అధికారుల విచారణ చేపట్టాలి. నేటి వరకు ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకోవటం విఫలమైన హైడ్రా వ్యవహారంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలి. తీగలాగితే డొంకదిలినట్టుగా వర్టెక్స్ వర్మ ఎక్కడ నిర్మాణాలు చేపట్టినా నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేయటం,
అక్రమ వెంచర్లు వేయటం, కబ్జాలు చేయటం, కోట్లు కొల్లగొడ ఇతగాడి వృత్తి అన్నట్టు వ్యవహరిస్తున్న తీరు. ఇప్పుడు మీకు విషయం తెలుసు, ఎక్కడైనా సరే మీకు పొరపాటున వర్టెక్స్ అనే పేరు కనపడితే మీరు ఫిక్స్ అయిపోవచ్చు. 100కి 100% వర్టెక్స్ అనే పేరు కడితే మీరు ఫిక్స్ అయిపోండి, అది ఖచ్చితంగా కబ్జానే అయి ఉంటుంది. లేకపోతే ఏదో ప్రభుత్వ భూమిని ఆక్రమించిందో, అసైన్ భూమి ఆక్రమించిందో, చెరువును పూడ్చిందో అయి ఉంటుంది. 100కి 100% మీరు రెరా అనుమతి ఉందా, హెచ్ఎండి అనుమతి ఉందా చూసుకోండి. ఎందుకంటే వర్టెక్స్ అనే పేరుతో కనపడే ప్రతిదీ కబ్జా వ్యవహారమే. మరి ఇంత జరుగుతున్నా ఇతగాడిపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? కేసులు ఎందుకు నమోదు చేయట్లేదు? ఎఫ్ఐఆర్లు ఎందుకు ఫైల్ అవ్వట్లేదు? ఇతగాడిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఇతగాడికి ప్రభుత్వాలు మారినా ఈ ప్రభుత్వం ఇతగాడిని కొమ్ము కాస్తుంది ఎవరు అనేది అతి తొందరలో మీ ముందు ఉంచబోతున్నాం ఆదాబ్ హైదరాబాద్ ద్వారా.